డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ పీజీ లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ అండ్ బీఎడ్, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం మనం ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు 25th March 2026 నుంచి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అయితే అవకాశం ఇచ్చారు. వితౌట్ లేట్ ఫీ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 13th April 2026 అయితే లాస్ట్ డేటు. విత్ లేట్ ఫీ 500 తోటి ఫీ పే చేసుకోవడానికి 18th April 2026 అయితే లాస్ట్ డేటు. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన ప్రాసెస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇఫ్ మీరు అప్లికేషన్ సంబంధించిన ఫీ పే చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే మేము అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పీజీ ఎగ్జామినేషన్ సంబంధించి. సో మనం పీజీ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనం ఫీ అయితే పే చేయొచ్చు. వన్స్ మనం క్లిక్ చేయగానే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎగ్జామినేషన్ ప్రజెంట్ ఎవరెవరు పే చేసుకోవడానికి ఛాన్స్ ఉందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీరు పీజీ ఫస్ట్ ఇయర్ కానీ పీజీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్నట్లయితే ఎంబీఏ స్టూడెంట్స్ అయినట్లయితే సో మనకు ఎంబీఏ కావచ్చు అండ్ ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క ఫీ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసినట్లయితే సో ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి ఐ అగ్రీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మన యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో వన్స్ మనం నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. సో మీరు పీజీకి సంబంధించిన అప్లికేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ అనేది లాస్ట్ 8 digits అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఎగ్జామినేషన్ ఆర్ సెమిస్టర్ ఆర్ ఇయర్ వైజ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన సెమిస్టర్ ఆర్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇఫ్ మీరు అడ్మిషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు అడ్మిషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. వన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ టాబ్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ప్రజెంట్ మాకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసాము. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసాము. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్ అంటూ సెమిస్టర్ ఆర్ ఇయర్ అని అయితే ఉంటుంది. సో మనం ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ కాబట్టి యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం ఫస్ట్ సెమిస్టర్ అని క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన టోటల్ ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అండ్ పీజీ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అంటూ అండ్ తర్వాత స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది. అడ్మిషన్ నెంబర్, కోర్సు అండ్ మీకు సంబంధించిన స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మీడియం అండ్ మొబైల్ నెంబర్ని అయితే మనం ఇక్కడ కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇఫ్ మీరు ప్రీవియస్లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఓల్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేయలేరు అనుకుంటే ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ అనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే మనకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఆర్ ఇయర్ వైజ్ స్టూడెంట్స్ మీరు ఏ సెమిస్టర్ రాస్తున్నారు దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా లేదా ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ అయినా డైరెక్ట్గా మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీరు సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ అయితే బేస్డ్ ఆన్ స్పెషలైజేషన్స్ బట్టి సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఎంబీఏలో మనకు సో హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి కానీ అండ్ ఫినాన్స్ సంబంధించి, మార్కెటింగ్ సంబంధించి స్పెషలైజేషన్ బేస్డ్ మీరు సబ్జెక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో మీరు ఏ సబ్జెక్ట్స్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ మేము ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించి పేమెంట్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని మేము సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో అయితే టోటల్ సబ్జెక్ట్స్ మీరు చూడొచ్చు. అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాకి సంబంధించి, రియల్ అనలిటిక్స్ సంబంధించి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సంబంధించి, టోపాలజీ అలా మీ సబ్జెక్ట్స్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్స్ ఒకసారి వెరిఫై చేసుకొని డిక్లరేషన్లో టిక్ మార్క్ అనేది చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అంటూ అండ్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయినట్టుగా పైన ప్రివ్యూ అయితే చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ అర్థం మళ్ళీ మనకు పీజీ ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా అయితే జనరేట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే ప్రజెంట్ మనం ఏ పేపర్స్కి అయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలనుకున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీ పే చేస్తున్నాం కాబట్టి టోటల్ సబ్జెక్ట్స్ అనేది మనకు 4 సబ్జెక్ట్స్ అయితే ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నాయి. ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థియరీ ఎగ్జామినేషన్
ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్స్ ఏ డేట్లో కండక్ట్ చేస్తున్నారు, ఏ టైంకి కండక్ట్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మనకు 8th May 2026 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. 11th May 2026 తోటి ఎగ్జామ్స్ అయితే ఎండ్ అవుతున్నాయి ఇఫ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయినట్టయితే. అండ్ టైమింగ్స్ వచ్చేసి మనకు 2 PM to 5 PM అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్ ప్రజెంట్ అయితే మనకు అలాట్ చేయలేదు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది బేస్డ్ ఆన్ అవైలబిలిటీని బట్టి మీ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్లో కానీ మీ యొక్క స్టడీ సెంటర్లో కానీ అదర్ సెంటర్లో అయితే కండక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు 800 రూపీస్ అయితే ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక అయితే తెలుస్తుంది. ప్రజెంట్ పేమెంట్ చేయడానికి అయితే ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో మనం పేమెంట్ చేయడానికి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. లైక్ మనకు ఫోన్పే, గూగుల్ పే ఆప్షన్స్ ఉన్నాయి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఉన్నాయి. దాని ద్వారా అయితే మీరు పే చేయొచ్చు. కోగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకు పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే బై డిఫాల్ట్గా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్కి సంబంధించిన పేమెంట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకున్నా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావాలి అనుకున్నా ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయడానికి, ఇఫ్ డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా అందరి దగ్గర డెబిట్ కార్డ్ ఉంటుంది, కానీ డెబిట్ కార్డ్ ద్వారా మీరు పేమెంట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో అన్ని డెబిట్ కార్డ్స్కి ఈ కామర్స్ పేమెంట్ అనేది యాక్సెస్ ఉండదు. ఈ కామర్స్ పేమెంట్ యాక్సెస్ కావాలి అంటే మీరు మీ యొక్క కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ రిలేటెడ్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు దాన్ని యాక్టివేట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది జనరల్గా అయితే. సో మాక్సిమం ఆఫ్ ది టైమ్స్ అయితే కార్డ్స్ అయితే వర్క్ చేయదు. అండ్ తర్వాత మీకు నెట్ బ్యాంకింగ్ ఉన్నట్టయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లైక్ మీకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఆంధ్ర బ్యాంక్ సంబంధించి కానీ, అదర్ బ్యాంక్ సంబంధించి ఉంటే మీరు మీ యొక్క బ్యాంకింగ్ సంబంధించిన యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదా ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. యూపీఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. పేమెంట్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అయినట్టయితే అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా మేము పే చేస్తున్నాము. సో దీంట్లో వచ్చేసి మనకు ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, వాట్సాప్ పేమెంట్, సో డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మేము యూపీఐ క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత పే నౌ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని పే నౌ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నా, అదర్ థింగ్స్ యూజ్ చేస్తున్నా కూడా మీ ఫోన్ ద్వారా సో డైరెక్ట్గా ఫోన్పే ఆర్ గూగుల్ పే అనేది ఓపెన్ చేసి ఆ స్కానర్ ఏదైతే ఉంటుందో క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే మేము క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం క్యూఆర్ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసినట్టయితే సో మన పేమెంట్కి సంబంధించిన ప్రొసీజర్ అయితే డిస్ప్లే అవుతుంది. వన్స్ పేమెంట్ అనేది కంప్లీట్ అయినట్టయితే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది, పీ కంప్లీట్ అయినట్టుగా. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మాకు సంబంధించిన ఎగ్జామినేషన్ పీ అయితే పే చేయడం జరిగింది. వన్స్ మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ పీ అనేది కంప్లీట్ అయినట్టయితే సో ఈ విధంగా మీకు సంబంధించి పేమెంట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది చూపిస్తుంది. తర్వాత ఏ రోజులో మీరు అప్లై చేశారనేది అయితే చూపిస్తుంది. సో 27th March 2026 రోజు మేము పేమెంట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత కంప్లీట్గా మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి సో మనకు సంబంధించిన పేమెంట్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇంకా మనకు అలాట్ చేయలేదు. ఎగ్జామ్ సెంటర్ అనేది మీ యొక్క హాల్ టికెట్ వచ్చిన తర్వాత హాల్ టికెట్లో అయితే డిస్ప్లే చేస్తారు బేస్డ్ అని అక్కడ ఉన్న అవైలబిలిటీని బట్టి. అండ్ మీరు ఏ సెమిస్టర్కి ఎగ్జామ్ ఫీ పే చేశారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ దానికి సంబంధించిన సోర్స్ ఏందనేది ఉంటుంది. అండ్ ఎంత పే చేశారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత ఏ డేట్లో పే చేశారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో జస్ట్ మీ దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాబట్టి మనకు ఎగ్జామ్కి సంబంధించిన అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి ఆల్రెడీ డేట్స్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా సో దీనికి సంబంధించిన ఐడి కార్డ్ డౌన్లోడ్ సంబంధించిన ప్రాసెస్ కూడా మేము ప్రీవియస్లో చేయడం జరిగింది. ఐడి కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు డౌట్ ఉన్నట్టయితే ఆ వీడియో చూస్తూ ఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అడ్మిషన్ నెంబర్ సంబంధించి పేమెంట్ చేయడానికి అడ్మిషన్ నెంబర్ గురించి సో మెనీ ఆస్పెక్ట్స్ క్వైరీ చేస్తారు. అడ్మిషన్ నెంబర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇఫ్ మీరు మిస్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాన్ని చూస్తూ మీరు అడ్మిషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా పేమెంట్ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే